హాయ్ హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరు. తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నంతకాలం ఆయన ఉండేవారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ప్లేస్ ఖాళీ అయిందండి. అయితే స్టార్టింగ్లో అంటే ఆయన ఖాళీ అయిన తర్వాత స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారు మంచి గట్టి పోటీ ఇచ్చారు. అంటే మినిమం గ్యారంటీ ఆయనకి సమ్ అమౌంట్ అది వచ్చేసేది, టాక్తో సంబంధం లేకుండా. సూపర్ హిట్ అయితే ఇంకా ఎక్కువ వచ్చేది అనుకోండి. చిరంజీవి గారు నెంబర్ వన్ హీరో అయ్యారన్నా అదే కారణం. బాలయ్య బాబు ద్వారా గట్టి పోటీ ఎదురైనా చిరంజీవి గారికి ఒక ఎంత అట్రప్లప్ టాక్ వచ్చినా 1 వీక్ ఆయన కలెక్షన్స్ ఆయనకు వచ్చేవి టాక్తో సంబంధం లేకుండా. అదేవిధంగా మన బాలయ్య బాబు గారికి అలా కాదు. సూపర్ హిట్ అయితే మాత్రం మరి ఆయన కలెక్షన్స్ ఎవరు రీచ్ అవ్వలేనంత వచ్చేవి. ఫ్లాప్ అయితే మాత్రం 1 or 2 days తర్వాత థియేటర్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. సో మినిమం గ్యారంటీ చిరంజీవి గారు ఉండేవారు టాక్తో సంబంధం లేకుండా. కాబట్టి ఆయన ఎన్నాళ్ళు నెంబర్ వన్గా రన్ అయ్యారు, కొనసాగారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టార్టింగ్లో టాక్తో సంబంధం లేకుండా మటుకి చాలా బీభత్సంగా వచ్చేసేవి. అయితే ఆయన కొన్నాళ్ళ తర్వాత ప్లాపలు తగిలి వెంటనే మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఆయన కూడా ఎక్కడ ఆ ప్లేస్కి పోటీలో లేరు. ఆయన విషయం వదిలేస్తే నెక్స్ట్ మహేష్ బాబు గారు కొంచెం పోకిరి దగ్గర నుంచి అవుతారేమో అనుకున్నాం. బట్ ఆయన కూడా పోకిరి తర్వాత కొన్ని ప్లాపులు తగిలేవి. సేమ్ బాలయ్య బాబు లాగే మహేష్ బాబు అప్పట్లో ఫ్లాప్ టాక్ వస్తే మట్టుకి చాలా థియేటర్స్ ఖాళీ అయిపోయాయి ఫస్ట్ డే నుంచే. సూపర్ హిట్ అయితే మాత్రం చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేసేవి స్టార్టింగ్లో నేను చెప్తున్నది. తర్వాత ఆయన కూడా ఇంచుమించు టాకుతో సంబంధం లేకుండా 100-125 కోట్ల వరకు షేరు, 100-125 కోట్ల వరకు షేరు ఓన్లీ తెలుగు, అంటే తెలుగు లాంగ్వేజ్ ఓన్లీ వచ్చేసేవండి టాక్తో సంబంధం లేకుండా. అందుకు ఉదాహరణ సర్కార్ వారి పాట పెద్ద సూపర్ హిట్ టాక్ రాలేదు, కానీ 110 కోట్లు ఎంతో షేర్ వచ్చిందండి. మన ఇది గుంటూరు కారం కూడా అంతే, పెద్ద హిట్ టాక్ రాలేదు, కానీ 118 కోట్లు ఎంతో ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు షేరు. సో అలాగా 100 కోట్ల షేర్లు మహేష్ బాబు గారికి దగ్గర ఇంచుమించు అన్నీ వచ్చేస్తున్నాయండి. ఒక గత 7-8 సినిమాల నుంచి అన్నీ కూడా 100 కోట్లు దాటేస్తున్నాయి. ఆయన వరకు అది అలా ఉంచండి. నెక్స్ట్ రామ్ చరణ్ గారండి, ఒక నెంబర్ వన్ హీరో, చాలా కొన్ని దశాబ్దాల పాటు వెళ్ళిన హీరో తలక వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ గారు త్రిబుల్ ఆర్ వచ్చే వరకు కూడా, త్రిబుల్ ఆర్ కూడా ఇండస్ట్రీ హిట్ కాదండి, ఎందుకంటే అప్పటికి ఇండస్ట్రీ హిట్ బాహుబలిలో ఉన్నాయి. సో మన త్రిబుల్ ఆర్ వచ్చే వరకు కూడా ఒక 500 కోట్లు దాటి వచ్చిన సినిమాలు ఏమీ లేవండి రామ్ చరణ్ గారికి. ఆయన కూడా మినిమం గ్యారంటీ ఏదో ఒక 75-80 కోట్ల వరకు వచ్చేవి. సూపర్ హిట్ అయితే 100 కోట్లు దాటేసి 130-140 కోట్ల షేర్లు 150 వచ్చినవి కూడా ఉన్నాయి. అందరితో ఆయన ఆగిపోయారండి. త్రిబుల్ ఆర్ వచ్చే వరకు కూడా ఆయనకి 500 కోట్ల షేర్లు లేదా 1000 కోట్ల గ్రాసులు వచ్చిన సినిమాలు ఏవి లేవండి. ఆయన అలా ఉంచేయండి. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారిని తీసుకుంటే ఆయన అంత పెద్ద పోటీ, ఇంత మాస్ హీరోల మధ్యలో అంత స్టామినా ఉన్నట్టు కనిపించలేదండి స్టార్టింగ్లో. కానీ గత 6-7 సినిమాలు ఆయనవి కూడా మినిమం గ్యారంటీ టాక్తో సంబంధం లేదు, 100 కోట్ల షేర్ దాటేస్తుంది, 170-180-200 కోట్లు గ్రాస్ వచ్చేస్తుందండి. ఈ అల వైకుంఠపురంలో అయితే మన 250 దాటిపోయింది. మన పుష్ప 2 అయితే ఇంక మరి చెప్పక్కర్లేదు, 1750 కోట్లు ఎంతో గ్రాసు. సో కనిపించకుండా అల్లు అర్జున్ గారు కూడా చాలా మటుకి 100 కోట్ల షేర్ దాటిన హీరోల్లో అంటే మినిమమే అండి. వీళ్ళందరిలో ఆయన కూడా ఒకరండి. సో ఆయన కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. నెక్స్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ కదండి. ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, బహుశా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ వీళ్ళెవరికి నచ్చకపోవచ్చు.
బట్ నాకున్న అవగాహనకి నాకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే ఇదే కరెక్ట్ అండి. జూనియర్ ఎన్టీఆర్ గారికి 100 కోట్లు వచ్చిన షేర్ సినిమాలు లేవండి. ఫస్ట్ సినిమా త్రిబుల్ ఆర్. అయితే త్రిబుల్ ఆర్ని ఎన్టీఆర్ గారికి కానీ రామచరణ్ గారికి కానీ 1000 కోట్లు దాటిన గ్రాస్ హీరోల్లో కానీ అంత 500 కోట్లు దాటిన షేర్ హీరోల్లో కానీ కలపలేమండి. ఎందుకంటే అది ఒక పెద్ద ఫ్యామిలీ చరిత్ర ఉన్న 2 ఫ్యామిలీలు కలిపి యాక్ట్ చేసిన మల్టీ స్టార్ మూవీ అండి. కలిపి అది దాన్ని కూడా లెక్కలోకి వేసుకుంటామంటే మీరు వేసుకోండి, కానీ యాక్చువల్గా అయితే అది పెద్ద ఇదిలోకి రాదు. ఎనీహో మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ గారికి 100 కోట్లు షేర్ దాటి వచ్చిన మొదటి సినిమా మన త్రిబుల్ ఆర్ అండి. అంతవరకు ఆయనకి 100 కోట్ల షేర్ వచ్చిన సినిమా లేదు. మొన్న రీసెంట్గా మళ్ళీ నెక్స్ట్ దేవరా ఉందండి. అదేంటంటే 400 గ్రాస్ అని అనౌన్స్ చేస్తున్నారు. అందులో కూడా ఫేక్ అని ట్రేడ్ వర్గాలంటే ప్రొడ్యూసర్స్ ఏమో కాదు నిజమని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. పుష్ప 2 కూడా అంతే అండి, 1750 అంతే అనౌన్స్ చేస్తున్నారు, కానీ అందులో కూడా ఫేక్ అని చెప్తున్నారు ట్రేడు. బట్ ప్రొడ్యూసర్స్ మాత్రం అదే అనౌన్స్ చేస్తున్నారు. సో దానిలో లెక్క తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎప్పటికున్నాం 2 అండి, త్రిబుల్ ఆర్ ప్లస్ మన దేవరా. నెక్స్ట్ సినిమాలను బట్టి ఆయన లెక్కలో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మూవీస్ రిలీజ్ అయినవి వాటి కలెక్షన్స్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చిన పెద్ద మైనస్ ఏంటంటే వీళ్ళందరిలోకి ఆయనే గొప్ప నటుడు వీళ్ళందరిలో, ఇప్పుడు నేను చెప్పిన హీరోలందరిలో. కానీ మన బాలయ్య బాబు గారికి ఫ్యాన్స్కి ఈయన ఫ్యాన్స్కి మధ్య జరుగుతున్న వివాదం వల్ల ఆయన ఫ్యాన్స్ దూరమయ్యి ఈయనకి పెద్దగా ఇది లేక, ఈయన ఫ్యాన్స్ దూరమై ఆయనకి పెద్ద ఇది లేక ఇలాగ ఉండిపోతున్నాయి. లేదు అంటే బాలకృష్ణ గారు ఏ ప్లాప సినిమా అయినా 100 కోట్ల షేర్ దాటియాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ ప్లాప సినిమా అయినా 200 కోట్లు దాటియాలి. ఎప్పుడు నందమూరి అభిమానులు అందరూ కలిసి ఉంటే, బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి ఉంటే, వాళ్ళిద్దరూ ఇలా కలిసి ఉండకపోవడం వల్లే ఈయనకు 100 కోట్లు ఇన్నాళ్ళు పట్టింది. అసలు బాలకృష్ణ గారికి ఇప్పటికి వచ్చి 100 కోట్ల షేర్ సినిమాయే లేకుండా పోయింది. చిరంజీవి గారు మొన్న ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయన 3-4 సినిమాలు అప్పుడే తీసినా అందులో 3 100 కోట్ల షేర్లు దాటే ఉన్నాయండి. మన ప్లాప్ టాక్ అంటే యావరేజ్ టాక్ వచ్చిన సైరా నరసింహారెడ్డి కూడా దాటేసిందండి. అంటే వాళ్ళిద్దరూ కలిసి లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ విధంగా మేనేజ్ జరుగుతుంది. ఇక చివరిగా ప్రభాస్ గారండి. తెలుగులో ప్రభాస్ గారిని తీసుకుంటే స్టార్టింగ్లో ఆయన ఒక స్టార్ ఇమేజ్ కానీ లేదంటే నెంబర్ 1 ర్యాంక్ నెంబర్ 1 నెంబర్ 2లో కానీ పోటీ ఉన్న హీరో కాదండి. ఎవరు లెక్కేసుకోలేదండి. అయితే ఏంటంటే మన మిర్చి రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆయనకు కూడా కొంత ఇమేజ్ బాగా పెరిగిందండి. బాహుబలి 1తో అది చాలా హైకి వెళ్ళిపోయిందండి. ఈ నెంబర్ 1 ర్యాంకింగ్ రేస్లో ఆయన కూడా ఎంటర్ అయ్యారండి బాహుబలి 1తో. అలాగనే ఆయనకి నెంబర్ 1 ఇవ్వలేమండి, ఎందుకంటే అది పక్కాగా రాజమౌళి మన దీనిలోకి వెళ్ళిపోద్దండి, ఖాతాలోకి వెళ్ళిపోద్ది ఆ హిట్. వెంటనే బాహుబలి 2తో రాజమౌళి గారికి 100కి ఒక 60% ఇమేజ్ పెరిగితే డైరెక్టర్గా మన ప్రభాస్ గారికి కూడా వరల్డ్ వైడ్ ఓ 40% ఇమేజ్ పెరిగిందండి. అంటే బాహుబలి 2 వరకు కూడా ప్రభాస్ గారి ర్యాంకింగ్స్లో లేరండి. అయితే ఇక్కడి నుంచి ఆయన నెక్స్ట్ సినిమాలు తీసుకుంటే ఈరోజు వరకు పూర్తి సంతృప్తికరమైన సినిమా రిలీజ్ అవ్వలేదండి. రిలీజ్ అయినవన్నీ కూడా ఏదో సోసోగా ఉండి కొన్ని ప్లాపులు ఉండి మన సలారును మన కల్కి ఏదో హిట్ అనిపించుకున్నాయి, కానీ పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా లేదు. ఒక మిర్చిలాగా ఒక బాహుబలి 2 లాగా అంత పెద్ద ఇది ఇచ్చినవి లేవండి. అయితే బాహుబలి 2 రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయిన సాహో ఉంది చూడండి, డిజాస్టర్ టాక్ అండి. వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది డిజాస్టర్ టాక్. కానీ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిపోయి బీభత్సమైన కలెక్షన్స్ వచ్చేసి టోటల్గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. హిందీ బెల్ట్ వరకు సూపర్ డూపర్ హిట్ అయిపోయిందండి. తెలుగులో వాటిల్లో డబ్బులు రాలేదు, కానీ టోటల్గా మాటికి బ్రేక్ ఈవెన్ అయిన సినిమా ఏనండి. అక్కడి నుంచి మన ఏ సినిమా తీసుకున్న ప్రభాస్ గారిది
టాక్ అయితే ప్లాపు మినిమము 250 కోట్లు షేరు, 450 కోట్లు గ్రాసు. ఒక ఈ మన కృష్ణరాజ్ గారి బ్యానర్లో వచ్చిన పూజా హెగ్డేతో వచ్చిన సినిమా మట్టుకి రాధేశ్యాము బాగా తక్కువ 225 క్రోర్స్ ఎంతో గ్రాస్ వచ్చిందండి. సో ఈ విధంగా తీసుకుంటే మన సలార్ అండి, సలార్ కూడా దగ్గర 600-700 కోట్లు గ్రాసు, 400 350 ఎంతో షేర్ వచ్చిందండి. అదేవిధంగా కల్కి దగ్గర 1150 కోట్లు ఎంతో గ్రాస్ వచ్చింది, 600 క్రోర్స్ షేర్ దాటిందండి. సో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన హీరోలు అందరికీ కొందరికి 100 కోట్లు మినిమం టాక్తో సంబంధం లేకుండా, కొందరికి 150, కొందరికి 200 షేర్లు వస్తున్నాయి. సో తెలుగు వరకు తీసుకుంటే మినిమమ్ పాన్ ఇండియా అందరివి రిలీజ్ అవుతున్నాయి. సో ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో కదా అని అనడానికి లేదు. ఒక హీరో, మన తెలుగు హీరో, మనం తెలుగులో నెంబర్ 1 వేసుకుంటున్నాం కాబట్టి మరి మిగిలిన హీరోలు కూడా లెక్కేస్తే త్రిబుల్ అవిను మన పాన్ ఇండియాలో వచ్చిన కలెక్షన్లతోనే 1000 దాటింది. కాబట్టి మినిమం గ్యారంటీ 220 కోట్లు షేరు, 400-500 కోట్లు గ్రాసు ఫ్లాప్ అయినా. హిట్ అయితే పక్కా 1000 కోట్లు గ్రాస్ దాటి వస్తున్న హీరో ప్రభాస్ అండి. ఈ మిగిలిన మన తెలుగు హీరోల్లో ఎవరైనా సరే ఫ్లాప్ వస్తే 200 కోట్లు గ్రాసు, సూపర్ డూపర్ హిట్ వస్తే 400-500 గ్రాసు వస్తున్నారు. సో తెలుగులో నా అభిప్రాయం ఈ రోజుకి ఖచ్చితంగా రెబల్ స్టార్ కృష్ణరాజ్ గారి నట వారసుడు ప్రభాస్ గారండి. నేను ఇదంతా చెప్పానంటే నేను ఏదో ప్రభాస్ హీరో ఫ్యాన్ అనుకుంటున్నారు కదా, కాదండి. నా ఫేవరెట్ వేరే హీరో. నా ఫేవరెట్ హీరో ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో చేయండి, గెస్ట్ చేసి చేయండి. పలానా హీరోయినా అని కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి మంచి బహుమతి అండి. మంచి బహుమతి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే, తప్పకుండా అందరూ కామెంట్ చేయండి, నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇదే వాళ్ళ వీడియో.